అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 22వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 28వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో బుధ గ్రహం అనేది మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. దీని ఫలితాలు 12 రాశుల మీద కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఆ వివరాలను కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా నేను మీ అందరికీ మన నక్షత్రం గురించి, ఏ నక్షత్రం మన నక్షత్రం నుంచి ఏ నక్షత్రం మంచిది, ఏ నక్షత్రం చెడ్డది, ఏ నక్షత్రం రోజు ఉన్నప్పుడు మనం మంచి పని చేయొచ్చు, చేయకూడదు అనే వివరాలను కూడా మీకు చాలా క్లియర్గా ఇప్పుడు వచ్చే వీడియోలో చెప్తున్నాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఈ వారఫలం అనేది ఆదివారం నుంచి శనివారం వరకు, భరణి నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అలాగే ద్వాదశి తిథి నుంచి తదియ తిథి వరకు కూడా ఉంటుందని గమనించాలి. ముఖ్యంగా ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే శని మీనరాశిలో, శుక్రుడు వృషభ రాశిలో, సూర్యుడు మిథున రాశిలో, గురువు మిథున రాశి, బుధుడు కర్కాటక రాశి, అలాగే కుజ కేతు గ్రహాలు సింహరాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ సిచ్యువేషన్ని బట్టి నేను ముందుగానే ఎన్నోసార్లు చెప్పా, రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు ఇరుక్కున్నాయండి, మొత్తం యుద్ధ వాతావరణం ఉంటుంది. ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ విషయమే కాదు, మొన్న ఈ మధ్య చార్ధామ్ దగ్గర ఒక హెలికాప్టర్ కూలిపోవడం కాదు, లేదా ఇవాళ ఇరాన్ ఇజ్రాయెల్ గొడవలు కానీ ఏదైనా కానీ ఈ యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని భయకంపితులు చేస్తుంది. ఖచ్చితంగా అది ప్రపంచం మీద అందరి మీద ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా మనకు చమురు అంటే ఆయిల్ వచ్చేది కూడా ఈ ఇరాన్ ఇలాంటి ప్లేస్లో నుంచే వస్తాయి కాబట్టి వాటి ధరలు బగ్గుమనడము, సమయానికి అవైలబిలిటీ లేకపోవడం, లేనిపోని అవాంతరాలు కూడా ఈ యుద్ధాల వల్ల వస్తాయి. దానికి కారణం రాహు పైన ఉండి కింద కేతు ఉన్నాడు, కుజుడితో కలిసి ఉండడం వల్ల ఇది బీభత్సమైన యుద్ధ వాతావరణాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఈ యుద్ధ వాతావరణం ఇంకా వారం 10-15 రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తర్వాత కొంచెం తగ్గుతుంది. ఈ లోపల దేవుడి అనుగ్రహం వల్ల మొత్తానికే సమస్య పోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ పేరు, డేటు, టైం ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. 58 పేజీల జాతకాన్ని రెడీ చేసి మీకు పంపిస్తాను. పీడిఎఫ్ చేసిన తర్వాత మీ జాతకాన్ని 20 నిమిషాలు మీతో మాట్లాడి పరిహారాలు చెప్పి మీ జాతకాన్ని ఎటువంటి సందేహాలు ఉన్నా, మీ కోరికలు ఏమున్నా సరే మంచిగా జరగడానికి ఏమేం చేయాలి అనే విషయాలని కూడా మీతో నేను చాలా క్లియర్గా మాట్లాడి చక్కగా చెప్తానని మాటిస్తున్నాను. గురుదక్షిణ సపరేట్గా ఉంటుందండి. మీరందరూ మాత్రం ఈ వార ఫలాన్ని ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఆశీస్సులు అందుకుంటారని ఆశిస్తూ నమస్కారం. గోపాల్ అయ్యంగార్. కన్యారాశి వాళ్ళందరికీ కూడా 22వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 28వ తారీఖు జూన్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో కన్యారాశి వాళ్ళకి అనేక రకాల యోగాలు కనిపిస్తున్నాయి. 11వ ఇంట్లో బుధుడు రావటం కూడా ఈ వారంలో జరుగుతుంది. పట్టిందల్లా బంగారమే, విందులు, వినోదాలు, సంతోషంగా ఆనందంగా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగుండడం అన్నీ కూడా చాలా కలిసి వచ్చాయని చెప్పేసి చెప్పొచ్చు. ముఖ్యంగా మీరందరూ కూడా మీ యొక్క సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు శనిగ్రహానికి పరిహారం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఆల్రెడీ అనారోగ్యంలో ఉన్న వాళ్ళైతే శనిగ్రహానికి ఎంతగా పూజ చేసుకుంటే అంత మంచిది. శని మంత్రాన్ని రోజు 19 సార్లు చదవడం వల్ల శత్రువులు కూడా మిత్రులు అవుతారు, అప్పుల బాధలు తీరుతాయి, మంచి ఆరోగ్యాన్ని కూడా కలిగి ఉంటారని పక్కాగా చెప్పొచ్చు. ఇదే కాకుండా అష్టమంలో ఉన్న శుక్రుడు మనకు ధన ఆదాయం మీద గండి కొడుతున్నాడు, డబ్బు రాకుండా చేస్తున్నాడు, కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. అలాగే పిల్లల చదువు విషయంలో ఇప్పటికీ సందిగ్ధత కొనసాగే ఇల్లు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా అన్నిటికన్నా కూడా ఈ జాతకంలో వీళ్ళకి అదృష్టం మీద కొట్టాడండి. అదృష్టం మీద శుక్రుడు ఎలా విజృంభిస్తున్నాడంటే తల్లిదండ్రులతో విరోధాలు, అత్తగారితో మామగారితో విరోధాలు, సమయానికి డబ్బు రాకుండా చేయటాలను, అలాగే ముఖ్యంగా అధర్మ మార్గంలో ఆలోచించడము, అవన్నీ కూడా చేయిస్తున్నాడు అనమాట. అదృష్టం కూడా బాగా తగ్గించేస్తున్నాడు ఈ కన్యారాశి వాళ్ళకి. అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాకపోతే ఉద్యోగంలో మాత్రం ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉద్యోగంలో అత్యంత ఉన్నత స్థితిలోకి వెళ్ళటం, ఇవన్నీ కూడా ఎంతో కారకుడు బుధుడు చాలా బాగున్నాడు. విష్ణు సహస్రనామం రోజు చదువుకుంటే కూడా మీకు చాలా బాగుంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లే కాదు, అనుకున్న సమయానికి ఏదో కొత్త ఉద్యోగంలో బోల్డ్ అనే అవకాశాలు రావటం, మంచి హైక్ ఉండడం కూడా ఈ జాతకాన్ని చాలా బాగా నిలబెడుతుందని చెప్పాలి. ఇకపోతే సింహరాశి, కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో
కుజుడు చాలా ధైర్యాన్ని ఇస్తున్నాడు. ముఖ్యంగా బంధువులతో, స్నేహితులతో మంచి రిలేషన్షిప్ని డెవలప్ చేయిస్తున్నాడు. మానసిక వికాసం, ధైర్యాన్ని బాగా కలిగిస్తున్నాడు అనమాట. నలుగురికి సహాయం చేసే పరిస్థితిలో మిమ్మల్ని పెడుతున్నాడు కుజుడు అనమాట. అది కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి కుజుడు ఇప్పుడు వచ్చేసి వ్యయంలో ఉండడం వల్ల పెద్ద పెద్ద అపాయాలు, ఇబ్బందులు ఏమి లేవండి. భార్యాభర్తల మధ్య మాత్రం చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా ఉండడం, బాగా ఎంజాయ్ చేస్తారు. పెళ్లి కాని వాళ్ళందరికీ పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళని కలుసుకోవటం, ముఖ్యంగా ప్రేమికులకు చాలా అనుకూలంగా, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వచ్చేటట్టుగా అనేకంగా అద్భుతంగా ఉంది. సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు, ఆస్తులు అన్నీ కొంటారు, అమ్ముతారు. అన్నింటిలో లాభాలు ఉంటాయి. కొనడంలో మాత్రం మామూలుగా లాభం ఉండదు. అమ్మినప్పుడు కూడా మంచి లాభాన్ని చూస్తారని చెప్పాలి. మంచి లావాదేవీలు ఉన్నాయి. తల్లి ఆశీస్సులు, ఆరోగ్యం బాగుంది. ఈ జాతకానికి ముఖ్యంగా పిల్లలు వాళ్ళ ఉద్దేశం అంటే విదేశాలకు వెళ్ళాలి, పై చదువుల కోసం చేసే ఖర్చులు లక్షల్లో ఉంటాయి కదండి. లోన్లు అవి తీసుకుంటూ వెళ్తాం కదా, అన్నీ అనుకూలంగా ఉందన్నమాట. అనుకున్న సమయానికి వీళ్ళందరికీ చక్కగా లోన్లు రావటం కానీ, విదేశాలకు వెళ్ళటం, దూర ప్రయాణాలు కలిసి రావటం, అలాగే అన్నిట్లో కూడా ముందంజలో ఉండి స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు చాలా పైకి వస్తారు. తెలివైన నిర్ణయాలకి ఏమాత్రం తక్కువ ఉండదు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న యూనివర్సిటీలో, అనుకున్న సీట్లు, అనుకున్న కాలేజీలో దొరుకుతుంది అని కూడా ఈ కన్యా రాశి వాళ్ళకి ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది. ఇకపోతే ఈ రాశి వాళ్ళందరికీ కూడా చంద్రుడి యొక్క స్థితి అష్టమంలో మొదట్లో ఉండడం వల్ల వారం మొదట్లో 2 రోజులు కాస్త వ్యాపారంలో ఇబ్బందులు, నష్టాలు ఉంటాయి. బుధవారం తర్వాత లాభాల్లోకి వాళ్ళు మల్లుతారు. లాభాలు చాలా బాగుంటాయి. వ్యాపారంలో లాభం రావడం వల్ల కుటుంబంలో సంతోషం చాలా బాగుంటుందని చెప్పేసి కూడా మనం కన్యారాశి వాళ్ళకి చెప్పొచ్చు. కన్యారాశి విషయంలో కానీ చూసుకుంటే మనకు బాగా ఇబ్బంది పెట్టే గ్రహాలు ఏమన్నా ఉన్నాయా అంటే, ముఖ్యంగా సూర్యుడు కేంద్ర స్థానంలో 10వ ఇంట్లో ఉన్నాడు. వ్యయాధిపతి, ఖర్చు బీభత్సంగా చేస్తాడనమాట. జనరల్గా అయితే మీరు విష్ణు సహస్రనామం అనేది రోజు చదువుకోవడం మీకు ఎంతో మంచిది. బుధుడు కాబట్టి వెంకటేశ్వర స్వామి. అట్లాగే ఆదిత్య హృదయం కూడా చదవడం వల్ల సూర్యుని అనుగ్రహం ఉంటుంది. ఈ వారంలో ఈ బుధుడు 11వ ఇంట్లో ఉండడం అనేది మానసిక స్థైర్యము, విందులో వినోదాలని బాగా చెప్పా. ధనస్థానం కూడా శుక్రుడు కాబట్టి అష్టమంలో ఉండి నష్టం చేస్తున్నాడని చెప్పా. చదువుల విషయంలో కూడా డిలే చేస్తారు. పిల్లల సెటిల్మెంట్ సరిగ్గా లేకపోవడం కూడా ఇబ్బంది అవుతుందని చెప్తున్నా. అలాగే బంధువుల, స్నేహితుల సహకారాలు చాలా బాగుంటుందని చెప్పాను. విలువైన వస్తువులు, ఆస్తులని కొనడానికి బాగుందని చెప్పాను. పిల్లల విషయంలో కూడా ఇబ్బంది లేదని చెప్పా. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఎంతైనా అవసరం అని చెప్పా. భార్యాభర్తల మధ్య చక్కటి రిలేషన్షిప్, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదురుతుందని చెప్పాను ఆల్రెడీ. అలాగే అదృష్టం కూడా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి అదృష్టం కూడా బాగా తక్కువగా ఉంటుంది. పెద్దల అనుగ్రహం, పెద్దలది ఏమీ ఉండదన్నమాట. ముఖ్యంగా ఈ ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారంలో ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అవన్నీ బాగుంటాయి అని కూడా చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా మీ జాతకం తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపిస్తే మీ జాతకం రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్తాను. జాతకాన్ని మెయిల్ కూడా చేస్తాను. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. మీ గోపాల్ అయ్యంగార్.